వీరాస్వామి ఆహ్వానించండి. వీరాస్వామి ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం సుశీలమ్మతో బాలసుబ్రహ్మణ్యం. శుభలేఖ సినిమా నుంచి రాగాల పల్లకిలో. రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. నా ఉద్యోగం పోయిందండి. తెలుసు, అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మా రాగాలి మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. రాలేదు ఈ వేళ కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మా రాలేదు ఈ వేళ ఎందుకమ్మా ఎందుకమ్మా. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి మూగతీగ పలికించే వీణలమ్మకి. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి మూగతీగ పలికించే వీణలమ్మకి. బహుశా అది తెలుసు ఏమో, బహుశా అది తెలుసు ఏమో జానకోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ. రాగాల పల్లకిలో కోయిలమ్మా రానేలా నీవుంటే కూనలమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మా రానేలా నీవుంటే కూనలమ్మా. ధన్యవాదాలు. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ నాన్న. లాస్ట్ టైం కూడా చెప్పాను అనుకుంటా. ధన్యవాదాలు సార్. చాలా మంచి వాయిస్. మైక్ భరాహు అంటాం, నిండుగా ఉంటుంది పాడుతున్నప్పుడు. అంత కరెక్ట్గా ఉంది. 2-3 చోట్ల కొంచెం శృతి గురించి అది చాలా మైన్యూట్, బట్ యెట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మ ఆ నోట్ వస్తున్నప్పుడు కొంచెం షార్ప్గా ఉంది. అలాగే చరణం స్టార్టింగ్ పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి పిలిచిన రాగమే పలికిన ఆ నోట్ స్లైట్లీ షార్ప్ అయింది. ఆ రెండో సంగతి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అని. పాపం అక్కడే నీకు కరెక్ట్గా వాయిస్ బ్రేక్ అయింది. ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. రికార్డింగ్లో జరుగుతాయి, కచేరీలో కూడా జరుగుతాయి. అది నేను ఒక డిస్క్వాలిఫికేషన్గా ఎప్పుడు గమనించను. జడ్జిగా కూర్చున్నప్పుడు జనరల్ సింగింగ్ ఎలా ఉంది, ఉచ్చారణ ఎలా ఉంది, భావం ఎలా ఉంది, శృతి ఎలా ఉంది, మధ్యలో గొంతుకు రావచ్చు పోవచ్చు. ఇప్పుడు పాడు ఆ సంగతి రెండోసారి. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి మూగతీగ. కరెక్ట్. ఇంకా ఇంకొక చిన్న గమకం ఉంది అందులో. ఈ నా నా ఎండ్ నా వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. అవన్నీ నేను చేసిన అధిక ప్రసంగాలు. అని చెప్పింది మొదటి 2 సార్లు ఒకలాగే. కూనలమ్మకి మన కొంచెం ఉంటాయి కదా చేదస్తాలు, ఒప్పుకునే వాళ్ళు ఉంటే. కొంతమంది మ్యూజిక్ ఒప్పుకోరు. మా అమ్మ దగ్గర గొడవలేదు, బాగుందంటే అలాగే రా పాడు అంటారు. మంచి పాట ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.
గణపతి జై 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 గణపతి. మీ అందరికీను వినాయక చవితి శుభాకాంక్షలు. జై జై గణేశ జై కొడత గణేశ జై ములివ్వు బొత్స గణేశ. ఏం చేస్తున్నావు? మంచి పనులు చేసే ముందర దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. తాతయ్య అడుగుతున్నా ఇప్పుడే. ఏంది? తాతయ్య అడగమన్నారు, మీరు ఈ ఏజ్ లో కూడా ఇంత యంగా ఎలా ఉన్నారు? అస్సలు తగ్గట్లేదు అసలు. తగ్గడానికి మేమేమైనా ఇలాంటి సింగర్స్ అనుకుంటున్నారా? పాడతా తీగ సింగర్స్. వామ్మో. ఈ వెన్నెల రాత్రికి ఆ చంద్రుని వేడికి దేవుళ్ళందరూ ఒకటే నిరూపించడానికి మీరు కంకణం కట్టుకుని ఇలా స్టార్ట్ చేసినందుకు సంతోషిస్తూ ఆల్ ది బెస్ట్ అమ్మా. నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరలు ఆయి. 2 సంగీత యువ కెరటాలు ఉప్పొంగుతుంటే నేను నిలువెత్తు సముద్రం అయిపోయాను. మై మై మయ్యా ఒలే యహే 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 మయ్యా మయ్యా ఒలే యహే 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 యహే. చంద్రబోస్ గారు, ధీరజ్ గుర్తున్నాడా మీకు? చాలా అమాయకుడట. అమాయకుడు కాదు, అమ్మాయకుడు. పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా. అంతిల రాగమీది పదములదా. ధీరజ్ చక్కగా పాడావు. వాయిస్ ఇంకొంచెం ఇంకా పరిపక్వత చెందాలి. శ్రీలత ఎప్పట్లాగే బాగా పాడావు. ఓం నమః శివాయ. ధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియే. ప్రేమ స్వరమై స్నేహ పరమై మేలు వసుకొనునే. కార్తికేయ, ఈ రాగం ఎంత ఒదిగిపోయిందంటే అది ఒక వెన్నలాగా మెల్ట్ అయిపోయింది. నువ్వు ఎంత అల్లరి చేస్తావో, పాట విషయం వచ్చేసరికి అది ఏంటో, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం నీకు. శ్రీరామ రామో రామ ఇలలో పెను చీకటి బాపగరా. చక్కటి ఆహార్యం, చక్కటి గాత్రం. మన ప్రేమనే కవి పాడగా షెల్లికి బైరనుకు సమాధిని తెరచెడగొడదా. నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు. ప్రకృతి ఎంత హై పిచ్, ఎంత కష్టంగా ఉన్నా కూడా దాన్ని మేనేజ్ చేస్తూ, చాలా బ్యూటిఫుల్ గా మేనేజ్ చేస్తూ పాడావు ప్రకృతి నువ్వు. హర హర హరప్ప హర హర హరప్ప. విలయ ప్రళయమూర్తి వచ్చింది దే కాంచన. జూనియర్ సీనియర్ అనే పరిస్థితి లేదు ఇక్కడ. ఇద్దరు సీనియర్లే మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. లేదా ఇద్దరు జూనియర్లే అన్నట్టుగా సరి సమానంగా పాడారు మీరు. మీ ఇద్దరికి కూడా అభినందనలు. కొమ్ముల పాములు గోధుమ త్రాచులు అందంగా మెరిసే నాగులు. మీరు చాలా చాలా పోటాపోటీగా పాడారు. పడగ పాము మన్ను పాము ధీటైన నీటి పాము. మీలో 2 శక్తులు కూడా అంతే పోటాపోటీగా ఉన్నాయి. ఏంటంటే, ఒకటి మీ గాన శక్తి, రెండోది మీ జ్ఞాపక శక్తి. హోరు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా.